నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మోసం చేయడమే చంద్రబాబు బ్రాండ్. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు హామీలిచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఏడాది పాలనలో బోగోలు మండలానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలోనైనా జగన్ చేసిన అభివృద్ధి ఉందన్న ఆయన కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. బోగోలు మండలంలో ఏమేమి రోడ్స్ చేసామో కూడా మనకు తెలుసు. అన్నవాళ్ళ ఊరికి రోడ్ వేస్తున్నాం, మాచంగ అన్నవాళ్ళ ఊరికి. అదేవిధంగా చెక్కపై అది కాంక్రీట్ రోడ్ వేస్తున్నాం. అదేవిధంగా తిప్పల నుంచి దువ్వదినికి రోడ్డు వేస్తున్నాం. అదేవిధంగా దువ్వదన నుంచి ఆమలపట్నంకి రోడ్డు మనం వేపిస్తున్నాం. దువ్వదన ఫిషింగ్ హార్బర్ మనం కట్టిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా తెగగుంటికి నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉంటే దానికి పైప్ లైన్ ఇచ్చి శాశ్వత పథకాన్ని, నీటి పథకాన్ని ఆ గ్రామానికి మనం ఇస్తున్నాం. దాంతోపాటు అమృత పథకం సాగి సమస్య నుంచి పైప్ లైన్ సాగిపెట్టి వాటన్నింటినీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేయించున్నాం. మన బోగోలు నుంచి కొండపెట్టుకుంటికి ఫారెస్ట్ గెయిన్ తెచ్చి రోడ్డు మనం వేపిస్తున్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు మనం చేశాం. కానీ మనం ఈరోజు ఇంత చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఇంత డబ్బా కొట్టుకుంటా ఉంది. మనకు అది చేత కదా. మనం ఇంత చేసి ఇంత పబ్లిసిటీ చేసి కూడా మనం తీసుకోవాలి. అది మన దురదృష్టకరం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బోగోలు మండలానికి ఏం చేసింది? పర్మనెంట్ ప్రాజెక్టు ఏదైనా ఒకటి చేసిందా? మా మీడియా సోదరులు చెప్పాలి. ఎందుకంటే మా నాయకుడు చెప్తున్నారు అంత తాగే వచ్చుకుంటే మీకు అర్థమైంది ఏం చేయాలి. కాబట్టి ఈ ఎమ్మెల్యే ఏ విధంగా ప్రజల్ని క్వశ్చన్ చేసి చేస్తాడో అర్థమవుతా ఉంది. ఈరోజు మన జగనన్న ముద్ర ఏ గ్రామానికి పోయినా, ఏ పంచాయతీకి పోయినా, ఏ మండల హెడ్ క్వార్టర్స్ పోయినా కూడా జగనన్న కాలనీకి దర్శనం ఇస్తాయి. బ్రహ్మాండంగా నాడు నేడు పథకం స్కూల్స్ దర్శనం ఇస్తాయి. మనం చేసిన స్కూల్స్, చిన్న పిల్లల కోసం చేసిన స్కూల్స్. ఏ గ్రామానికి పోయినా ఒక సచివాలయం, ఏ గ్రామానికి పోయినా ఆరోగ్యం కోసం ఒక హెల్త్ సెంటర్. జగనన్న అని మనం ఒప్పుకోవాలి. అటువంటి సో ఈరోజు స్కూల్స్, సచివాలయాలు, హెల్త్ సెంటర్స్, ఆర్బికేస్ ఇవన్నీ కూడా ఏ గ్రామానికి పోయినా ఈరోజు మన బ్రాండ్ జగనన్న బ్రాండ్. ఈరోజు చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఎక్కడ ఒకటే. చంద్రబాబు బ్రాండ్ ఏంటి? గట్టి తప్పదే, గట్టిగా గట్టిగా. అది మాత్రమే చంద్రబాబు నాయుడు బ్రాండ్ మోసం. అదే పద్ధతి ఇక్కడ ఎమ్మెల్యే గారు చూసే తప్పకుండా అనుసరిస్తా ఉన్నాడు. అభివృద్ధి అయితే కనిపించగా చిన్నవి ఈ కాలంలో ఒక మట్టి మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు వేస్తాడు. అక్కడ ఒక ఫోటో తీస్తాడు. అబ్బా ఈ కాలంలో మట్టి ఎక్కాం, అభివృద్ధి బ్రహ్మాండం. పెద్ద హెడ్లైన్ పేపర్లో సోషల్ మీడియా ఉంటారు 4 పత్రాలు. ఆ 4 పత్రాలు అది బ్రహ్మాండంగా ప్రచారం చేస్తా ఉంటాయి. ఏసీ చేయడం అది ఈరోజు ఎమ్మెల్యే చేసే అభివృద్ధి. ఇక్కడ పెడితే ఈనాడు జాబు ఎత్తుకుంటే మా వెంకటేశ్వర అన్న ఉన్నాడు. ఈనాడు మనం చూస్తా ఉన్నాం.
ఈనాడు అంటేనే బ్రాండ్, చంద్రబాబు నాయుడు బ్రాండ్. అటువంటి ఈనాడులో ఏ విధంగా హెడ్లైన్స్ వస్తున్నాయి? మట్టి వచ్చినా దిక్కు లేదు, కబ్జా చేసినా దిక్కు లేదు, రోడ్ల వరకు ఆకుపై తెచ్చి కాంపౌండ్ కట్టినా దిక్కు లేదు, పార్కుల్లో రోడ్లేసి వేయకుండానే ఏసేసి బిల్స్ 60 లక్షలు గాజెట్టినా దిక్కు లేదు. కానీ కావేకి మాత్రం కాపు బ్రహ్మాండంగా కాస్తున్నాడు ఎమ్మెల్యే. ఏటికి? అవినీతికి. వీరు ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా ప్రజలని ఎన్నో ఖర్చులు మోసం చేసేయడం కాదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం జనానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టాం.